హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే డే 4 అండ్ ఈ రోజు గురువారం రోజు వరకు మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్లు వేస్తున్నారు నాకు తెలుసు. బట్ ఏంటంటే ఎవరు ఏ పొజిషన్లో ఉన్నాడు, బయట ఎంత రచ్చ నడుస్తుంది అండ్ నిజంగానే బయట జరుగుతున్న సిచ్యువేషన్స్, హౌస్లో జరుగుతున్న సిచ్యువేషన్స్, బయట జరుగుతున్న పిఆర్ స్టంట్లు, రివ్యూ స్టంట్లు, ఇంకేదైనా స్టంట్లు ఉంటే అన్ని స్టంట్లు కూడా ఏం జరగబోతున్నాయి, అసలు నిజంగా మీరు చెప్పండి. మీకు ఎవరికి ఓట్లు వేస్తున్నారు, ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు అనేది క్లియర్ కట్గా కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయొద్దు, ఇంకా ఎక్కువ ల్యాగ్ కూడా చేయొద్దు అనమాట. సో ఖచ్చితంగా వీడియోకి ప్లీజ్ ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఎండింగ్లోకి వచ్చాము. మీ లైక్, ఒక్కొక్క లైక్ అనేది ఎంత బూస్టప్ చేస్తుంది అనేది నాకు తెలుసు, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ హైప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద కూడా క్లిక్ చేయండి. ఒక్కసారి మీరు క్లిక్ చేస్తే అంటే వీక్లో 3 times వస్తుంది హైప్ అనే బటన్. మీరు హైప్ అనే బటన్ ఇచ్చారంటే కూడా నాకు చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ వీడియో మధ్యలో ఎక్కడ నచ్చింది అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయను. నిజంగానే టాప్ ఓటింగ్ పడుతుంది ఎవరికి ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి చాలా క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసరికి కూడా గజ్జి బిజీ గందరగోళంగా ఉన్నది. సో ఎవరిని టచ్ చేసినా, ఎవరు అనుకున్నా, ఎవరు చేసినా మొత్తం అంతా కొలాప్స్ అయిపోతుంది. అంటే ఒక కాన్ఫిడెంట్గా వీళ్ళకి పొజిషన్ ఉందిరా అనేసరికి వేరే వాళ్ళు ఇంకొక దారుణంగా అరే వీళ్ళకి ఈ రేంజ్లో ఓటింగ్ పడుతుంది, ఇక్కడి నుంచి పడుతుంది అనే రేంజ్లో చెప్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. నిజంగానే మనకి ఇచ్చే సోర్స్ తప్పిస్తున్నారా, లేదంటే వీళ్ళకి ఇచ్చే సోర్స్ తప్పిస్తున్నారా, ఇటు వీళ్ళని కన్సిడర్ చేసుకోవాలా, అటు వాళ్ళని కన్సిడర్. మనకే ఇన్ని క్వశ్చన్లు రేజ్ అయితే చూసే ఆడియన్స్కి ఎన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతాయి? సో మీరు చేయాల్సింది ఏంటి, మీకు నచ్చిన కంటెస్టెంట్కు మీరు ఎవరికైతే నచ్చుతారో వాళ్ళకి ఓట్లు వేసేసుకుంటారు. ఆ ఓట్లు వేసేసుకుంటారు, తర్వాత గజిబిజి గందరగోళం అవుతారు. ఇవన్నీ చూసి మీరు టెన్షన్ పడతారు. ఈ సిచ్యువేషన్ అంతా ఎక్కడికి పోతుందిరా అనే ఒక డైలమోలోకి వెళ్ళిపోతారు అనమాట. సో నిజంగానే ఓట్ బ్యాంక్ అనేది చాలా అంటే చాలా మిస్టీరియస్గా మారబోతుంది అని అంటే మిస్టీరియస్గా మారుస్తున్నారు. అది లోపల ఉన్న వాళ్ళు కాదు, అక్కడ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళు కాదు. సో బయట ఉన్న రివ్యూయర్స్, బయటకి ఇచ్చే సోర్సెస్, బయటకు వచ్చే ఇన్ఫర్మేషన్స్, బయటకి ఇచ్చే ఇన్ఫోలు, ఇవన్నీ మనల్ని ఒక తెలియని ఉత్కంఠకు గురి చేస్తున్నాయి అనమాట. ఆడియన్స్లో ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయగలుగుతుంది. సో నిజంగా అంత సిచ్యువేషన్ అయితే లేదు. బట్ ఏంటంటే బయట సిచ్యువేషన్స్ ఏంటంటే చాలా హారబుల్గా ఉన్నాయి. ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకుని ఎవరికి వాళ్ళు ఆ రచ్చలేపుకోవడము. అండ్ తనుజ అవని, కళ్యాణ్ అవని, డెమోన్ అవని. అండ్ ఎక్కువగా కనిపించింది ఎవరు అంటే ఒక సంజన గారు పిఆర్ మాత్రమే. సంజన గారి పిఆర్ పెద్దగా ఎక్కడ ఇంపాక్ట్ చూపించేంత కంటెంట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వట్లేదు. బయట అంత హడావిడి కూడా చేయట్లేదు. సో ఇది నాకు అనిపించింది. సో ఇమాన్యుయల్ కవని అండ్ పవన్ కవని, మన తనుజ కవని, కళ్యాణ్ కవని మామూలుగా ప్రచారాలు జరగట్లేదు, మామూలుగా పిఆర్లు ప్రమోషన్స్ చేసుకోవట్లేదు. అదేం తప్పు కాదే, తప్పని అంటేలే. కానీ కొందరు ఒక బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ను క్రాస్ చేసి కూడా రచ్చలేపుతున్నారు. సో అది కొంచెం బాధ అనిపిస్తుంది. సో ఇప్పటి వరకు ఉన్న ప్రకారంగా అయితే తనుజ ఓటింగ్ చాలా క్లారిటీగా, చాలా గట్టిగా, మనం అనుకున్న దానికంటే ఎక్కువగా పడుతుంది అని అంటే ఖచ్చితంగా తనుజకు ఓట్ బ్యాంక్ అనేది బీభత్సంగా షేర్ అవుతుంది. సో ఇంత రేంజ్లో షేర్ అవుతుంది అని అంటే మామూలు విషయమే. మన అదిరిపోయే ట్విస్ట్లు ఉండబోతున్నట్టే కదా. సో ఏకంగా అయితే కొంతమంది డెమోన్ పవన్ రేస్లోకి వచ్చాడు, డెమోన్ పవన్ విన్నింగ్ రేస్లో ఉన్నాడు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు కాదో అని మీకు డౌట్ ఉంటుంది కదా. సో విన్నింగ్ రేస్లో డెమోన్ లేడు, ఇది రాసి పెట్టుకోండి. డెమోన్ పవన్ విన్నింగ్ రేస్లో లేడు. ఎందుకంటే హ్యూజ్ డిఫరెన్సెస్ ఉంది, మామూలుగా డిఫరెన్సెస్ కాదు. ఏదో 1%, 2%, 3%, 4% ఉన్నా కూడా మిస్డ్ కాల్స్లో దేంట్లో మేనేజ్ అయిపోయిందిలే అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఇక్కడ తీరా చూస్తే కంప్లీట్గా విన్నర్ రేస్లో ఉన్నాడు అని చెప్పడం అనేది నాకు తెలిసిన ప్రకారంగా అయితే లేదు. డెమోన్ పవన్కి విన్నింగ్ రేస్కి వెళ్ళేంత ఓటింగ్ అయితే పడట్లేదు, ఇది రాసి పెట్టుకోండి క్లియర్గా. సో ఇక్కడ ఏంటంటే తనుజాకి కళ్యాణ్కి మధ్యనే ఏమంటారు, ఇద్దరి మధ్యలోనే హోరాహోరీ నడుస్తుంది. సో తనుజాకి 32 to 33% ఓటింగ్ అనేది పడుతుంది, చాలా క్లారిటీ ఓటింగ్ పడుతుంది. తనుజాకు త్రూ అవుట్ వీక్ కూడా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా ఒక కాన్స్టెంట్ ఓటింగ్ 30+ ఓటింగే పడుతుంది తప్పితే 30కి బిలో ఓటింగ్ అనేది పడలే, ఒక్కసారి కూడా పడలేదు. 33% అంటే 32 నుంచి 33% ఓటింగ్ అంటే
మామూలు కాదు. ఇది విన్నింగ్ రేస్లో అది తగ్గాఫార్ ఉన్న పర్సన్ ఉన్నప్పుడు, వార్ వన్ సైడ్ కాకుండా తగ్గాఫార్ ఉన్న సిచ్యువేషన్లో, సో అలాంటప్పుడు ఖచ్చితంగా 32% తోటి టాప్ పొజిషన్లో ఇది ఎవరన్నా ప్రమోట్ చేస్తున్నారు. బయట సిచ్యువేషన్, సోషల్ మీడియా అవని, ఇన్స్టాగ్రామ్లో రీల్, మన లైవ్స్ అవని, ఇవన్నీ చాలా చేస్తున్నారు. అలాగని చెప్పేసి తప్పని చెప్పడానికి కాదు, కానీ ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ సీజన్లో. ఇంత విన్నింగ్ కోసం ఇంత దారుణంగా ప్రమోట్ చేస్తున్నారా, ఇంత దారుణంగా ప్రచారం చేస్తున్నారా అనే ఫీలింగ్ ఒకటే ఉంటుంది అనమాట. సో 32-33% ఓటింగ్ అనేది ఖచ్చితంగా తనుజ గారికి పడుతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి కళ్యాణ్కి ఉంది. సో కళ్యాణ్కి ఎంత బీభత్సంగా బయట ఓటింగ్ పడుతుంది అని అంటే అంత బయట పడుతుంది. సో అఫీషియల్కి వచ్చేసరికి ఏంటంటే ఎంత ఇంపాక్ట్ చూపించగలిగినా కూడా తనుజాని బీట్ చేయలేకపోతున్నాడు. ఇది మీరు నమ్మలేరు, కళ్యాణ్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేరు. మీరు నన్ను అనుకున్నా మీకు ఒరిగేది ఏమీ లేదు దానివల్ల. సో కళ్యాణ్కి నిజంగానే ఓట్ బ్యాంక్ అనేది తగ్గింది, ఓట్ బ్యాంక్ అనేది తక్కువ ఉంది, తనుజ కంటే చాలా తక్కువ ఉంది. ఇది మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే యాక్సెప్ట్ చేసి ఓట్లు వేసుకోండి, అంతేగాని మా కింద కామెంట్లు చేసినంత మాత్రాన మారిపోదు ఓటింగ్ విన్నర్ అనేది. మీరు ఓట్లు వేస్తేనే విన్నింగ్ అనేది మారుతుంది, ఓట్లు వేస్తేనే వాళ్ళకు ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతుంది. సో 29-30% ఓటింగ్ అనేది కళ్యాణ్కి నడుస్తుంది. ఇద్దరి మధ్యలో మాక్సిమం 3% అయితే కంటిన్యూషన్ గా 2 or 3% అయితే డిఫరెన్సెస్ గట్టిగా ఉంది. ఇది వితౌట్ మిస్డ్ కాల్స్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ వితౌట్ మిస్డ్ కాల్స్. ఇద్దరి మధ్యలో 2 to 3% ఖచ్చితంగా డిఫరెన్సెస్ ఉంది. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా కళ్యాణ్ కంటే బెటర్మెంట్ ఓటింగ్ ఖచ్చితంగా కళ్యాణ్ కంటే తనుజకి ఎక్కువ పడుతుంది. ఇది మీరు నమ్మాలి, యాక్సెప్ట్ చేయాలి. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి డెమోన్ పవన్ ఉన్నాడు అని చెప్పేసి అని అంటున్నారు, కానీ డెమోన్ పవన్ ఏం లేడు. క్లియర్ కట్గానే మన ఎవరు ఇమాన్యుయల్ ఉన్నాడు. సో క్లియర్ కట్గా ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుయల్కి మంచి ఓట్ బ్యాంక్ పడుతున్నా కూడా కావాల్సినంత విన్నింగ్ రేస్కి కావాల్సినంత ఓట్ బ్యాంక్ అయితే పడట్లేదు. చాలా మంది చాలా విధాలుగా ఇక్కడి నుంచి ఫారెన్ నుంచి పడుతున్నాయి, ఎక్కువ ఓటింగ్ పడుతుంది అని, వ్యూస్ ఓటింగ్ పడుతుంది, ఇవన్నీ పడుతుండొచ్చు. కానీ మీరు ఏదైతే వాళ్ళు చెప్పారో అంత ఓటింగ్ అనేది పడుతుంది. ఫారెన్ నుంచి, వేరే దగ్గర నుంచి, ఎక్కడి నుంచి అయినా ఓట్ బ్యాంక్ అనేది వస్తుంది. కానీ కొన్ని కోట్లు వచ్చేసినట్ట ఓట్ బ్యాంక్ అయితే రావట్లేదు. సో అది కావాల్సుకొని లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళు కూడా మాట మార్చే పరిస్థితులు వస్తున్నాయి, మాట మారుస్తున్నారు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి వీళ్ళకి ఇలా అవుతుంది, వీళ్ళకి ప్లస్ అవుతుంది, వీళ్ళకి మైనస్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ మొదటికి తీసుకొచ్చి రుద్దుతున్నారు అనమాట. సో ఇమాన్యుయల్కి 16% ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ 2% మళ్ళీ ఇంక్రీజ్ అయింది, 14 నుంచి మళ్ళీ 16%కి వచ్చింది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి డెమోన్ పవన్ ఉన్నాడు. డెమోన్ పవన్ టాస్క్లు ఇప్పుడు తీసేస్తున్నాడు. ఈ టైంలో టాస్క్లు ఏంటి స్వామి? అందరికి ఆలోచించుకోవాల్సింది, ఎప్పుడో టాస్క్లు ఆడి గెలవాల్సింది, ఎప్పుడో టాస్క్లు ఆడి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి నుంచి లైట్ తీసుకునే సిచ్యువేషన్కి వచ్చేసింది. ఇప్పుడు ఎండింగ్ లో వచ్చేసి దానివల్ల ఒరిగేది ఏమీ లేదు టాస్క్ల వల్ల. ఇప్పుడు బిగ్ బాస్ డెమోన్ పవన్ ని లేపడానికి మస్తు ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు లేపితే ఏమొస్తుంది, యూజ్ ఏముంది? ఆల్రెడీ జనాల్లోకి వెళ్లాల్సిన కంటెంట్ వెళ్లాల్సిన వాళ్ళు వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చేసి మెరాకిల్ చేయడానికి, డెమోన్ ని తీసుకొచ్చి మెరాకిల్ చేయడానికి ఇంపాసిబుల్. సో అది చాలా మంది చెప్పిన దాని ప్రకారంగా చూసుకున్నా కూడా అది వర్కౌట్ అవ్వదు. సో జరగట్లేదు కూడా అది రియాలిటీలో. సో డెమోన్ పవన్ కి 12% ఓటింగ్ ఉంది. చాలా క్లారిటీ ఓటింగ్ అనేది పడుతున్నా కూడా ఈయనకి అప్ అండ్ డౌన్స్, ఫ్లక్చువేషన్స్ చాలా వస్తాయి. ప్రతిసారి కూడా అంతే. డెమోన్ పవన్ వచ్చేసరికి ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ అయితే చాలా ఉంటాయి అనమాట. అసలు కరెక్ట్ గా ఈయనకి ఇంత పొజిషన్ లో పడుతుంది అని చెప్పలేం. ఇదే ఓటింగ్ రాముకు కూడా పడేది. రాముకు కూడా ఫ్లక్చువేట్ అయిపోతుండే, అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటుండే రాముకు కూడా ఓటింగ్. సో ఆ సిచ్యువేషన్ రాముకు కాదు, ఆల్మోస్ట్ మిగతా ఎవరికైనా, రీతుకు కానీ, మన ఎవరు దివ్యాకి కానీ, ఈ కొంతమందికి ఏంటంటే ఆ అప్ అండ్ డౌన్స్ అనేది చాలా ఉంటుంటాయి. ఇప్పుడు శ్రీజ జరిగినప్పుడు 1-2 సార్లు వచ్చినప్పుడు కూడా ఆ ఫ్లక్చుయేషన్స్ కానీ కొన్ని తెలియకుండానే అప్ అండ్ డౌన్స్ వల్ల కావాల్సిన పొజిషన్ మిస్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం. 12% తోటి 4th పొజిషన్లో ఉంటే 5th పొజిషన్ వచ్చేసరికి మాత్రం సంజన గారు ఉన్నారు. సంజన గారు నిజంగా అబ్బా ఎంత క్యూట్గా ఉందిరా, ఎంత క్యూట్గా ఆడుతుందిరా అన్నట్టుగా ఉంది అనమాట. సో ఓట్ బ్యాంక్ ఏమకున్నది కాన్స్టెంట్గా పడుతుంది. అబ్బా కొత్తగా ఓటింగ్ ఏం పడట్లేదు, ఎవరు ఓటింగ్ కూడా డిసైడ్ చేయట్లేదు. 10% తోటి చాలా క్లారిటీ ఓటింగ్ పడుతుంది, క్లారిటీగా ముందుకెళ్తుంది. ఈమె టాప్ 5 ఫిక్స్. ఎందుకంటే టాప్ 5లో ఈమె బయటికి రాబోతుంది, ఇది రాసి పెట్టుకోండి. అండ్ టాప్ 3 ఖచ్చితంగా
టఫ్ ఫైట్ ఉండబోతుంది. కానీ ఈసారి టాప్ 4లో కూడా సూట్ కేసు ఇచ్చే ఛాన్సెస్ ఉంది. అది ఉండొచ్చు. ఈసారి ప్రైజ్ మనీకి బీభత్సమైన బొక్క పడబోతుంది. ఇది రాసి పెట్టుకోండి, బీభత్సమైన బొక్క పడబోతుంది. అదొకటి అర్థం చేసుకోండి. సో మొత్తానికి మీరు డే 4 మార్నింగ్ ఓటింగ్ అనేది ఈ విధంగా ఉంది. టాప్లో పొజిషన్స్ ఏమీ మారలేదబ్బా, కొంచెం పర్సంటేజ్లు మారుతూ ఉన్నాయి అనమాట, అంతకుమించి ఇంకేం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు నచ్చిందని కూడా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.